మన ట్రైన్ గుంటూరు నుంచి కాచిగూడ వచ్చేటప్పుడు ఎక్స్ప్రెస్, అదే కాచిగూడ నుంచి మెదక్ వెళ్ళేటప్పుడు ప్యాసింజర్ అవుతుంది. సో మీరు రిజర్వేషన్ బోగిలో కూడా ఈ ట్రైన్లో ఎక్కచ్చు, నో ప్రాబ్లం. హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్. నా పేరు లోక్నాథ్, మీరు చూస్తున్నారు గుంతకల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం కాచిగూడ రైల్వే స్టేషన్ ముందైతే ఉన్నాము. ఇవాళ మనం చేయబోయే వ్లాగ్ కాచిగూడ నుంచి మెదక్ వెళ్ళే ప్యాసింజర్ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. కాచిగూడ మెయిన్ స్టేషన్ బిల్డింగ్ ఇదే. స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం, మన ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. గేట్ నెంబర్ 1లో నుంచి అయితే ఎంటర్ అవుదాం. గేట్ నెంబర్ 1లో కూడా టికెట్స్ ఇస్తారు. ప్రతిసారి మనం గేట్ నెంబర్ 2లోంచి ఎంటర్ అయ్యేవాళ్ళం. గేట్ నెంబర్ 2 అక్కడ ఉంటుంది. గేట్ నెంబర్ 1లోంచి అయితే ఎంటర్ అవుదాం. మన ట్రైన్ ఇంకా డిస్ప్లే బోర్డులో ఇవ్వలేదు, ఇచ్చాడు చూసుకోవచ్చు. ఫస్ట్ నుంచి సెకండ్ 57301 మెదక్ ప్యాసింజర్ 750కి. పదండి స్టేషన్ లోపలికి వెళ్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ఉన్నాము. టైం చూసుకోవచ్చు, 7:24 అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో చూసుకోవచ్చు, కాచిగూడ కర్నూలు తుంగభద్ర ఎక్స్ప్రెస్ వచ్చేసింది. మన ట్రైన్ వ్యాప్ 4 విజయవాడ డివిజన్ గుంటూరు నుంచి కాచిగూడ వస్తుంది. ఇప్పుడు కాచిగూడ నుంచి మెదక్ వెళ్తుంది మన ట్రైన్. పదండి ట్రైన్ ఎక్కేసి మన ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాచిగూడ స్టేషన్ కోడ్ చెప్పలేదు కదా, కాచిగూడ స్టేషన్ కోడ్ KCG. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సికింద్రాబాద్కి వన్ ఆఫ్ ద మోస్ట్ సపోర్టింగ్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ రేక్ షేరింగ్ చూసుకోవచ్చు. గుంటూరు టు కాచిగూడ, కాచిగూడ నుంచి మెదక్ వెళ్తుంది. ట్రైన్లోకి అయితే ఎక్కేసాము. మన ట్రైన్ నెంబర్ 57301 కాచిగూడ నుంచి మెదక్కి ప్రతిరోజు కూడా ఉదయం 7:50 బయలుదేరుతుంది. 11:10 అయితే మెదక్ చేరుకుంటుంది. మొత్తం కూడా 103 కిలోమీటర్లకు గాను మన ట్రైన్ 3:15 జర్నీ టైం తీసుకుంటుంది. మన ట్రైన్ సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్స్ని వదిలేసి మొత్తం 27 స్టాప్స్లో ఆగుతుంది. మెదక్ను కాచిగూడ అలాగే సికింద్రాబాద్తో కలుపుతూ 2022 సెప్టెంబర్ 23 అయితే ఫస్ట్ సర్వీస్ అయితే స్టార్ట్ చేశారు. ఈ రూట్లో మనం చూసుకుంటే ఓన్లీ 2 ట్రైన్స్ మాత్రమే నడుస్తాయి. మెదక్ నుంచి కాచిగూడకి ఓన్లీ 2 సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మార్నింగ్ డెమో ట్రైన్ ఉంటుంది, మరి ఈవినింగ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఈ ట్రైన్ మరి ఈవినింగ్ 5 స్టార్ట్ అవుతుంది మెదక్ నుంచి. కాచిగూడ నుంచి మెదక్ కూడా మన ట్రైన్ మొత్తం 2 జంక్షన్ల మీదుగా వెళ్తుంది. మనోహరాబాద్ అలాగే అక్కన్నపేట జంక్షన్ మీదుగా వెళ్తుంది. మనం ఈ రూట్లో ట్రావెల్ చేయడం ఇది 3వసారి. నేను కంప్లీట్గా చివరినైతే ఎక్కేసాను. ప్రస్తుతం మన కోచ్ పరిస్థితి చూసుకోవచ్చు, ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. టికెట్ ప్రైస్ చూసుకోవచ్చు. కాచిగూడ నుంచి మెదక్కి 25 రూపాయలు ఛార్జ్ చేశారు 104 కిలోమీటర్లకి. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో చూసుకోవచ్చు, కాచిగూడ కర్నూలు తుంగభద్ర ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. 2వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి ఒక ట్రైన్ వస్తుంది చూసారు, విశాఖపట్నం మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. విశాఖపట్నం నుంచి ఇప్పుడు మహబూబ్ నగర్కి వెళ్తుంది. కాచిగూడ నుంచి మన ట్రైన్ ఆన్ టైమే తీశాడు 750కే. మన ట్రైన్ మొత్తం ICF కోచెస్తో నడుస్తుంది కాబట్టి మ్యాక్సిమం స్పీడ్ 110 km/h లోపలే ఉంటుంది. ఈ రూట్లో మొత్తం మెయిన్ స్టాప్స్ మాత్రమే నేను కవర్ చేస్తాను, ఎందుకంటే అన్ని స్టాప్స్ కవర్ చేస్తే వీడియో లెంత్ మరి ఎక్కువ అవుతుంది. బాయ్ కాచిగూడ. స్పీడ్ చూసుకోవచ్చు, మన ట్రైన్ ప్లాట్ఫామ్లోనే ఇంత స్పీడ్ వెళ్తుంది. తెలంగాణలో చాలా వరకు మేము అలాగే డెమో ట్రైన్స్ నేను కవర్ చేశాను. కొన్ని మాత్రమే ఇందులో పెండింగ్ ఉన్నాయి. అందులో మెయిన్గా కాచిగూడ కరీంనగర్ డెమో అలాగే సిర్పూర్ కాగజ్నగర్ భద్రాచలం మెమో, ఈ ట్రైన్స్ నేను కవర్ చేయలేకపోయాను. నెక్స్ట్ మనము గుంతకల్ డివిజన్ నుంచి స్టార్ట్ అయ్యే డెమో ఇంకా ప్యాసింజర్ ట్రైన్స్ మీద ఫోకస్ చేద్దాం. మన ఫస్ట్ స్టాప్ విద్యానగర్. విద్యానగర్ తర్వాత ఆర్ట్స్ కాలేజ్, జామియా ఉస్మానియా, సీతాఫల్ మండిలో డైరెక్ట్ కలుద్దాం. సీతాఫల్ మండికి మన ట్రైన్ చేరుకుంది. సీతాఫల్ మండి స్టేషన్ అక్కడ ఉంది. సీతాఫల్ మండి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. సీతాఫల్ మండి తర్వాత నెక్స్ట్ స్టాప్ లాలాగూడ గేట్. లాలాగూడ గేట్ స్కిప్ చేసేద్దాం, డైరెక్ట్ మల్కాజ్గిరిలోకి వెళ్దాం. సీతాఫల్ మండి స్టేషన్ కోడ్ STPD. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మన ట్రైన్ ఇక్కడి నుంచి రూట్ డైవర్షన్ తీసుకుంటుంది, రైట్ సైడ్ వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళిపోతాము. మన పక్కన ట్రాక్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, ఇది సికింద్రాబాద్ వైపు వెళ్తుంది. ఉరుకుల పరుకుల సిటీ జీవితం.
మన పక్కన ఒక ఎంఎంటీఎస్ కనిపిస్తుంది కదా, మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వస్తుంది. మన పక్కన ఒక ప్యారల్గా ఒక ట్రైన్ వెళ్తుంది చూసారు, సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్తుంది. నెక్స్ట్ మనం ఆ వ్లాగే చేద్దాం, చాలా బాగుంటుంది ఆ రూట్ కూడా. ఆ ట్రైన్ కింద నుంచి వెళ్ళిపోతుంది, మనం బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోతాము. అంటే ఆ ట్రైన్ చర్లపల్లి మీదుగా వెళ్తుంది, మనం మల్కాజ్గిరి మీదుగా వెళ్తాము. ఇదంతా కూడా సికింద్రాబాద్ యాడ్. ఇక్కడి నుంచి వ్యూ అదిరిపోయింది కదా. ప్యారలల్ రన్ సిర్పూర్ కాగజ్ నగర్ మెదక్ ప్యాసింజర్. మనకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. మనం ఇక్కడ బ్రిడ్జ్ మీద వెళ్ళిపోతాం, వాళ్ళ కింద వెళ్ళిపోతారు. బాయ్ బాయ్ సిర్పూర్ కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్. వెల్కమ్ టు మల్కాజ్గిరి, స్టేషన్ కోడ్ ఎంజేఎఫ్. ఇక్కడ కొంచెం జనాలు కనిపిస్తున్నారు. మల్కాజ్గిరిలో ఇందాక ఒక ట్రైన్ వచ్చింది, మెదక్ నుంచి కాచిగూడ వెళ్ళే డెమో ఇందాక వెళ్ళిపోయింది. మల్కాజ్గిరి నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. మల్కాజ్గిరి తర్వాత నెక్స్ట్ స్టాప్ దయానంద్ నగర్ సఫీల్గూడ స్టేషన్లో స్కిప్ కొట్టేస్తున్నాం. యాక్చువల్గా మల్కాజ్గిరి జంక్షన్ కదా, ఇక్కడ జంక్షన్ లైన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే డైరెక్ట్గా చర్లపల్లికి వెళ్తుంది. మనం ఏదైతే కాచిగూడ నడికుడి మేము ఉంది కదా, ఆ ట్రైన్ ఈ ట్రాక్ నుంచి వెళ్ళిపోతుంది. మన ముందర ఒక ఎంఎంటీఎస్ వస్తుంది. దయానంద్ నగర్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. దయానంద్ స్టేషన్ దగ్గర పక్కన ట్రాక్ కనిపిస్తుంది చూసారు, అటువైపు అదే చల్లపల్లి వైపు వెళ్తుంది ఆ లైన్. కాచిగూడ నడుకుడి మేము ఉంది కదా, ఈ ట్రాక్లోంచి వెళ్ళిపోతుంది. కాచిగూడ నడుకుడి వ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. మన దయానంద్ నగర్ దగ్గర ఇంకొక ట్రాక్ కనిపిస్తుంది చూసారు మన పక్కన, ఇదే. ఈ ట్రాక్లో నుంచి కృష్ణ ఎక్స్ప్రెస్ అలాగే ఇంకా నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి కదా, ఈ ట్రాక్లో నుంచి సికింద్రాబాద్ రాకుండా ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాయి చర్లపల్లి మీదుగా. రామకృష్ణాపురం గేట్ రైల్వే స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ప్లాట్ఫామ్ ఏమో అక్కడ ఉంది, చూసుకోవచ్చు. మన ట్రైన్ చాలా పెద్దది అనుకుంటా. రామకృష్ణాపురం గేట్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ అమ్మగూడ. డైరెక్ట్ మనం కెలవరీ బ్యారెక్స్లో కలుద్దాం. అమ్మగూడ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. పైన ఒక ట్రాక్ కనిపిస్తుంది చూసారు, ఈ లైన్ సనత్ నగర్ మీద నుంచి డైరెక్ట్గా చర్లపల్లికి వెళ్తుంది, నేరేడు మెట్టు మీదుగా. వెల్కమ్ టు కెలవరీ బ్యారెక్స్ స్టేషన్. అక్కడ కనిపిస్తుందా? ఈ స్టేషన్స్ అన్నీ కూడా వీళ్ళు డెమో ఇంకా మెమో ట్రైన్కి తగ్గట్టు కట్టినట్టున్నారు అనుకుంటా. ఎందుకంటే మనది ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి లెంత్ ఎక్కువ ఉంటుంది మంది, సో ఆ ప్లాట్ఫామ్లో మంది అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. అందుకే చూసారా మనం ఎంత బయట ఉన్నామో. కెలవరీ బ్యారెక్స్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. కెలవరీ బ్యారెక్స్ తర్వాత నెక్స్ట్ స్టాప్ అల్వాల్ అలాగే బొల్లారం బజార్. డైరెక్ట్గా మనం బొల్లారంలో కలుద్దాం. వెల్కమ్ టు బొల్లారం, స్టేషన్ కోడ్ బిఎంఓ. బొల్లారం నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. టైం తీసుకోవచ్చు, ప్రస్తుతం 8:58 అవుతుంది. మన పక్క ట్రాక్లో ఏదో ట్రైన్ ఉంది, వ్యాప్ 7 లోకోమోటివ్తో. చిత్తూరు కాచిగూడ యలహంక జంక్షన్. చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్ళేటప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్, కాచిగూడ నుంచి యలహంక వెళ్ళేటప్పుడు యలహంక ఎక్స్ప్రెస్ పక్కన పెట్టేశారు. బాయ్ బాయ్ బొల్లారం. డైరెక్ట్ మనం మేడ్చల్ కలుద్దాం. గుండ్లపోచంపల్లిలో ఫస్ట్ క్రాసింగ్ అయితే పెట్టాడు.
సంబాల్పూర్ నాందేడ్ నాగవల్లి ఎక్స్ప్రెస్. కాచిగూడ నుంచి మేడ్చల్ వరకు కూడా మొత్తం డబల్ ట్రాకే. మేడ్చల్ దాటిన తర్వాత మెదక్ వరకు కూడా సింగిల్ ట్రాకే. సో మనకు క్రాసింగ్ పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి. వెల్కమ్ టు మేడ్చల్. స్టేషన్ కోడ్ MED. మేడ్చల్ నుంచి బయలుదేరిపోయాం. మేడ్చల్ తర్వాత నెక్స్ట్ స్టాప్ మనోహరాబాద్ జంక్షన్. మేడ్చల్ దాటిన తర్వాత చూసుకోవచ్చు రెండో ట్రాక్ సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. మన ట్రైన్ మనోహరాబాద్ జంక్షన్కి చేరుకుంది. అక్కడ ట్రైన్ వస్తుంది చూశారు, బోధన్ టు కాచిగూడ, కాచిగూడ టు గుంటకల్ వెళ్ళే ప్యాసింజర్. మనోహరాబాద్ జంక్షన్ కోడ్ MOB. WAG 7 GTL. మనోహరాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ అక్కడుంది, ప్లాట్ఫామ్ అక్కడుంది. మనం ప్లాట్ఫామ్ బయట ఉన్నాము. మనోహరాబాద్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. మనోహరాబాద్ తర్వాత నెక్స్ట్ స్టాప్ బ్రాహ్మణపల్లి. ఇక్కడ ఒక జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. ప్రస్తుతం మన ట్రైన్ 35 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. బాయ్ బాయ్ మనోహరాబాద్. మనోహరాబాద్ నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ని చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. మన పక్కన ఒక ట్రాక్ వెళ్తుంది చూశారు, ఇదే సిద్దిపేట వైపు వెళ్ళే ట్రాక్. సిద్దిపేట సికింద్రాబాద్ డెమో కనిపిస్తుందా? సికింద్రాబాద్ సిద్దిపేట డెమో లాగైతే చేశాను, చూడండి, చాలా బాగుంటుంది. సిద్దిపేట్ సికింద్రాబాద్ డెమో అవుటర్లో వెయిట్ చేస్తుంది సిగ్నల్ కోసం. జనాలు ఎవరు కనపట్లేదు. ఎలక్ట్రిఫికేషన్ కాలేదు ఆ లైన్ ఇంకా. బ్రాహ్మణపల్లి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. డైరెక్ట్గా మనం ఒకటేసారి వడియారంలో కలుద్దాం. మీరు కాచిగూడ నుంచి మెదక్కి ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ముందున్న కోచ్లోనే ఎక్కండి. ఎందుకంటే చాలా చోట్ల ప్లాట్ఫామ్స్ చిన్నగా ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ట్రైన్ ప్లాట్ఫామ్ బయటనే ఆగిపోతుంది. మీరు స్టాప్ రాలేదని చెప్పేసి మీరు ట్రైన్లో అలానే కూర్చుండిపోతే మీరు దిగాల్సిన స్టాపు మిస్ అయిపోతుంది. వడియారం స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. వడియారం స్టేషన్లో చూసుకోవచ్చు స్లీపర్స్. వడియారం స్టేషన్ కోడ్ WDR. మన ట్రైన్ 45 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. వడియారం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. వడియారం తర్వాత నెక్స్ట్ స్టాప్ మీర్జాపల్లి. వడియారం నుంచి మన వ్లాగ్స్ని ఎవరైనా చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ వడియారం.
మీర్జాపల్లికి మన ట్రైన్ చేరుకుంది. మీర్జాపల్లి స్టేషన్ కోడ్ MZL. మీర్జాపల్లిలో చూసుకోవచ్చు, మన పక్క ప్లాట్ఫామ్లో గూడ్స్ వెళ్తుంది. మీర్జాపల్లి నుంచి మన ట్రైన్ కూడా సిగ్నల్ వచ్చేసింది, బయలుదేరింది. మీర్జాపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ అక్కన్నపేట జంక్షన్. మీర్జాపల్లిలో ఈ చెట్టులో చాలా మంకీస్ ఉంటాయి. బాయ్ బాయ్ మీర్జాపల్లి. మీర్జాపల్లి నుంచి మన వ్లాగ్స్ని ఎవరైనా చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు అక్కన్నపేట జంక్షన్. స్టేషన్ కోడ్ AKE. అక్కన్నపేటలో మన పక్క ప్లాట్ఫామ్లో చూసుకోవచ్చు, ఒక AC రేక్, ICF కోచ్ రేక్ని పక్క పెట్టేశారు. అక్కన్నపేట నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. అక్కన్నపేట నుంచి మన ట్రైన్ బయలుదేరింది. ఇక్కడికి మన ట్రైన్ 87 కిలోమీటర్లు కవర్ చేసింది. ఇక్కడి నుంచి మెదక్ కేవలం 16 కిలోమీటర్లే. ఇంకా ఓన్లీ 2 స్టాపుల తర్వాత మెదక్. ఇక్కడికి మన ట్రైన్ 10 గంటల 10 నిమిషాలకు రావాల్సింది 10 గంటల 52 నిమిషాలకు వచ్చింది. అక్కన్నపేట నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ని చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అక్కన్నపేట జంక్షన్ కదా, జంక్షన్లో ఏం చూపిస్తాను, వెయిట్ చేయండి. బాయ్ బాయ్ అక్కన్నపేట. అక్కన్నపేట జంక్షన్, ఇలా జంక్షన్ ఎందుకు రాయలేదో బోర్డు మీద. అక్కన్నపేట నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ని చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ లైన్ కనిపిస్తుంది చూసారు, ఇదే అక్కన్నపేట జంక్షన్ దగ్గర జంక్షన్ లైన్. ఇటు సైడ్ వెళ్తే మనకు నిజామాబాద్ వైపు వెళ్తాం. కాచిగూడ నుంచి మనం నిజామాబాద్ వ్లాగ్ చేసాం కదా, అది మనం నిజామాబాద్కి ఈ ట్రాక్లోనే వెళ్ళాం. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాం. నాందేడ్ నుంచి మేడ్చల్ వెళ్ళే డెమో రావాలి. హార్న్ వినిపిస్తుందా? ముందుగా ఆ ట్రైన్కే సిగ్నల్ ఇస్తాడు అనుకున్నాను. స్టేషన్లోకి అక్కన్నపేట జంక్షన్లోకి తీసుకుంటాడు అనుకున్నాను, కానీ మన ట్రైనే తీసుకున్నాడు. ఇంత స్లో వెళ్తున్నాడు. ఎస్, అక్కడ వస్తుంది చూసారు, అక్కడ కనిపిస్తుంది చూసారు, అక్కడ అదే నాందేడ్ నుంచి మేడ్చల్ వస్తున్న డెమో. సిగ్నల్ కోసం వెయిటింగ్. మన ట్రైన్ కంప్లీట్ వ్యూ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ మాత్రం. వెల్కమ్ టు లక్ష్మాపూర్. లక్ష్మాపూర్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. లక్ష్మాపూర్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. లక్ష్మాపూర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ షామ్నాపూర్. వెల్కమ్ టు షామ్నాపూర్. షామ్నాపూర్కి మన ట్రైన్ చేరుకుంది. బాయ్ బాయ్ షామ్నాపూర్. రిజర్వేషన్ బోగి. ఫైనలీ మెదక్ అయితే చేరుకున్నాము. 11 గంటల 10 నిమిషాలకి రావాల్సిన మన ట్రైన్ 11 గంటల 21 నిమిషాలకు వచ్చింది, 10 నిమిషాలు ఆలస్యంగా. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ జర్నీ గురించి మాట్లాడుకుంటే మాత్రం జర్నీ అయితే బాగుంది, కానీ స్టాప్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ట్రైన్స్కి. అదే కొంచెం తలనొప్పి. జర్నీ మాత్రం నిజంగా చాలా బాగుంది. మెదక్ నుంచి మన వ్లాగ్స్ని చూసేవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.